దేవునికి స్తోత్రాలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. ఈ సంవత్సరము, ఈ 2022వ సంవత్సరము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి? దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుకున్న అయితే చెప్పగలదు, చదువుకోవడం మేమేం చెప్పాలంటే చూస్తాము. దేవుడు మనకిచ్చిన 2022 సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? భయపడకుము, నేను మీకు తోడై ఉన్నాను. 2021 సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం. అందరూ లేరు అప్పుడు, పోయిన సంవత్సరం అందరూ లేరు. పోయిన సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానం అంటే విని పక్కన పెట్టేది కాదు. వాగ్దానము సంవత్సరంలో ఒక్కసారి దేవుడు మన చేతికి వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం చేత పట్టుకొని సంవత్సరం అంతా నడిపించబడాలి. సంవత్సరం అంతా ఆ వాగ్దానం మన హృదయంలో దాచబడి ఉండాలి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ఆయన మనతో కూడా వచ్చాడు కాబట్టి పోయిన సంవత్సరము టెంట్ కట్ చేసుకునే వాళ్ళము, ఈరోజు నూతన మందిరంలో చేసుకుంటున్నాం. చెప్పబడుతాం. హల్లెలూయా. ఆయన మనతో కూడా వచ్చాడు కాబట్టి కరోనా జయించి సజీవులుగా తిరిగి వచ్చాం. ఆయన మనతో కూడా వచ్చాడు కాబట్టి కాళ్ళ గర్భంలో కలిసిపోకుండా ప్రాణంతో బ్రతకగలిగాం. ఆయన మనతో కూడా వచ్చాడు కనుకనే క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, మహదానందంగా మరలా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఆయన రాకపోతే మనం తిరిగి రాగలుగుతామా? ఆయన మనతో నడవకపోతే కష్టాలను జయించగలుగుతామా? ఆయన మనతో నడవకపోతే బాధల్ని భరించగలుగుతామా? ఆయన మనతో నడవకపోతే మన బిడ్డల్ని మనం పోషించుకోగలుగుతామా? ఆయన మనం నడవకపోతే మనం చేస్తున్న పనులలోను, వ్యాపారంలోను, ప్రయాణంలోను కాపుదలు కలిగి బ్రతికే వాళ్ళమా? మన భక్తిని బట్టి, జ్ఞానమును బట్టి, ధనమును బట్టి, అధికారమును బట్టి ఏమాత్రం మనము కాపాడబడలేము. దేవుడు మనతో వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2021 సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ 2022 సంవత్సరంలో కూడా వాగ్దానం ఇచ్చాడు. భయపడకుము, నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట వింటున్నప్పుడు మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు. ఈ మాట వింటున్నప్పుడు మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు. నాకైతే కొన్నంత ధైర్యం వచ్చింది. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఒక ఏదైనా పామును చూడకూడదు ఏదైనా చూసి భయంతో వణికిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తికి ఒక తండ్రి తోడైతే భయపడతా ఉంటాడా? దిగులుతోనే ఉంటాడా? వణికిపోతూ ఉంటాడా? ధైర్యం కలిగి ఉంటాడు. ఆ రీతిగానే ఈ 2021 సంవత్సరం అంతం వరకు భయముతో, వణుకుతో, ప్రాణాలు అరచేతలు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి మనకు ధైర్యం చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే తెలుసా? భయపడకుము, నేను మీకు తోడై ఉన్నాను. భయపడదామా? ధైర్యంగా ఉందామా? గట్టిగా చెప్పచ్చు కదా. ఓమిక్రాన్ అని ఒకటి వచ్చింది కొత్తది. ఇటు ఓమిక్రాన్ 100 రాని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను భయపడను, నరమాత్రపు పురుషుడు నన్ను ఏమి చేయగలడు అని దావీదులాగా ధైర్యం చెప్పగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ వాగ్దానము మనందరి పట్ల నెరవేర్చబడును గాక. ప్రతి భయాన్ని కొట్టివేయబడును గాక. ప్రతి అధైర్యాన్ని నిర్మూలన చేయును గాక. ధైర్యంతో ముందుకు మనందరిని నడిపించును గాక. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. చిన్న సందర్భం నేను చెప్తా. ఈ భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానానికి చిన్న సందర్భం నేను చెప్తా. ఒక కుటుంబంలో ఒక తండ్రి, ఆ తండ్రికి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులలో ఒక కుమారుని అతి గారాబంగా పెంచుకుంటూ ఉంటాడు. అతి గారాబంగా అతను చూసుకుంటూ ఉంటాడు. అతను చిన్న ప్రాయం నుండి చాలా భక్తిగా పెరుగుతాడు. తండ్రి లాలన చేత, తండ్రి పాలన చేత, తండ్రి ఆప్యాయతలో, తండ్రి ప్రేమ చేత నడిపించబడుతూ ఉంటాడు. తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడు. ఆ ఇష్టమైన కుమారునికి ఒక శోధన ఎదురవుతుంది. ఏంటంటే ఈ 12 మంది కుమారులలో అతి గారాబంగా ఒక కుమారుని తండ్రి చూసుకుంటూ ఉంటే మిగతా కుమారులు చూడలేక, మిగతా అన్నదమ్ములు ఓరవలేక తండ్రికి అతి గారాబంగా ఉంటున్నాడు ఈ తమ్ముడిని, ఈ సహోదరుని ఎలాగైనా సరే తండ్రి ప్రేమ నుండి దూరం చేయాలి,
మన మీద పంచాల్సినటువంటి ప్రేమ అంతటిని వాడి మీదనే పంచుతూ ఉన్నాడు. మనకేమో ఒక వస్త్రం తీసేస్తాడు, వాడికేమో విచిత్రమైన వస్త్రాన్ని తెస్తాడు. మనల్నేమో పక్కన కూర్చోబెట్టుకోడు, వాడేమో తొడల మీద కూర్చోబెట్టుకొని గారాబం చేస్తూ ఉంటాడు. మనల్నేమో నాన్న అని పిలవడు, వాడేమో నాన్న అని పిలుస్తాడు. వాడు మనము కలిసి ఆయన రక్తం పుచ్చుకోబడి కదా మనం పుట్టింది. వాడు మనము కలిసి ఒకే తల్లి పాలు కథగా పెరిగింది. మరి ఎందుకు మనలో ఒకరిని వాడిని ఒకలా చూస్తున్నాడు? మనకు దక్కనటువంటి ప్రేమ వాడికి దక్కకూడదు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మిగతా అన్నదమ్ములు ఏం చేశారంటే, తండ్రి అతి గారభంగా పెంచుకుంటున్నటువంటి ఆ కుమారుని ఎలాగైనా సరే తండ్రి ప్రేమ నుండి దూరం చేయాలని. తండ్రి ప్రేమ నుండి దూరం చేయడం అంటే మామూలే అనుకోవచ్చు, శాశ్వతంగా దూరం చేయాలని ప్రయత్నం చేశారు. భూమి మీద లేకుండా వాడిని చేయాలని నిర్ణయించుకున్నారు. కమిటీని ఏర్పాటు చేశారు, అసెంబ్లీ సమావేశంలో పెట్టారు. అసెంబ్లీ సమావేశంలో ఒక తీర్మానం చేసుకున్నారు. ఏంటి అంటే, అసెంబ్లీ సమావేశంలో ప్లానింగ్ వేసుకున్నారు. వాడిని ఎలాగైనా సరే మన దగ్గరికి రప్పించాలి, ఎలాగైనా సరే ఏదో ఒక ప్లాన్ పకడ్బందీగా మాస్టర్ ప్లాన్ వేసి వాడిని చంపేయాలి. మరలా తండ్రి వాడిని చూడకూడదు, మరలా తండ్రి ప్రేమను పొందకూడదు. వాడి పైన పొందుతున్నటువంటి ప్రేమ మన పైన కలగాలి, వాడిని చూసినటువంటి ప్రేమ మనలో చూడాలి అన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆ వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ అన్నదమ్ములు అందరు కలిసి అడవికి వెళ్తారు. ఆ అన్నదమ్ములకి ఆ అన్నలకి భోజనం ఇవ్వడానికి ఈ తమ్ముడు బయలుదేరి వస్తాడు. ఈ బయలుదేరి వచ్చేటప్పుడు అరణ్య మార్గములో అతన్ని పట్టుకొని చుట్టుముట్టి ఎలాగైనా సరే తండ్రి నుండి దూరం చేయాలని ప్లాన్ వేశారు కదా, మీటింగ్లు పెట్టారు కదా, సమావేశాలు ఏర్పాటు చేశారు కదా. ఆ భాగంలోనే ఆ సహోదరుని ఏం చేశారంటే ఎత్తి లోయలో వేస్తారు. లోయలోకి తొంగి చూస్తే అక్కడ పాములు, తేళ్లు, కప్పలు, జెర్రులు, కంపలు, పలు రకాలైనటువంటి విషపూరితమైనటువంటి అనుభవాలు అక్కడ దాగి ఉంటాయి. అతను లోయలో తొప్పేసేది కాకుండా పైనుండి రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వెంటనే వారితో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక ప్రేమ కలుగుతుంది. అరే, ఎందుకు వాడిని మనం చంపాలి, వాడిని ఎందుకు మనం చంపాలి? వాడిలో ఉన్న ఒకే రక్తం, వాళ్ళలో ఉన్న రక్తం, మనలో ఉన్న రక్తము ఒకటే కదా. వాడు మనము కలిసి అన్నదమ్ములుగా పిలవడుతున్నాం కదా. వాడు మనము కలిసి ఒకే తల్లి పాలు తాగి పెరిగాము కదా. మరి ఎందుకురా వాడిని చంపాలి? చంపకుండా ఎక్కడికైనా అమ్మేస్తే వాడిని బతుకుతాడు కదా. తండ్రికి కాపురాకుండా చేస్తే సరిపోతుంది కదా. చంపడం దేనికి? చంపి నరహంతకులుగా పిలవడం దేనికి అని ఆలోచించేసి తన సహోదరుని ఆ లోయలో నుండి బయట తీసి మిద్యానీయులకు అమ్మేస్తాడు. అతడు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అమ్మబడతాడు, ఒక బానిసగా పంపబడతాడు. అంతవరకు చిన్న వయసు, పెద్ద వయసు కాదు, అన్ని అనుభవించినాడు కాదు, అన్నింటిలో ఆరితేరినోడు కాదు, మోసాలు చేసి బ్రతికినోడు కాదు, అనేకులకు అన్యాయం చేసి బ్రతికినోడు కూడా కాదు. ఒకవేళ ఎవరన్నా పగబట్టి అతను చంపడానికి ప్రయత్నం చేశారామంటే రాజకీయ నాయకుడు కూడా కాదు. అతను ఎవరు అంటే అతనుకున్నటువంటి స్టేటస్, అతనుకున్నటువంటి అర్హత ఏంటంటే ఆ వ్యక్తి తండ్రి చాటున గారాభంగా పెరగడము అతను చేసినటువంటి తప్పు. అతడు భక్తిగా పెరగడము తప్పు. అతడు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడతాడు. ఇప్పుడేమో తన సహోదరుల దగ్గర ప్రాణంతో బయటపడ్డాడు. చనిపోసిన వాడు మరలా తిరిగి ప్రాణంతో బతికి ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతడు యవనస్తుడని, ఇతడు అందగాడని, ఇతడు బాగున్నాడని, చూడడానికి చాలా చక్కగా ఉన్నాడని మరలా ఒక స్త్రీ అతను శోధిస్తూ ఉంది. ఆ స్త్రీ మామూలు స్త్రీ కూడా కాదు, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ కూడా కాదు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు భార్య, ఒక రాణిగా పిల్లబడుతున్నటువంటి ఆ స్త్రీ ఆ వ్యక్తిని ఆశిస్తూ ఉంది. తన ద్వారా ఎలాగైనా సరే కోరికను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది, ప్లానింగ్లు కూడా వేస్తూ ఉంది. వెంటనే ఆ వ్యక్తి తన ఇంట్లోనే ఒక బానిసగా, ఒక పనివాణిగా పని చేస్తూ ఉంటాడు. ఎవరు లేనటువంటి సమయాన్ని చూసి ఎలాగైనా సరే ఇతని ద్వారా నా ఆశను తీర్చుకోవాలని, ఇతని ద్వారా నేను ఎలాగైనా సరే ఇతను లోపరుచుకోవాలని దురుద్దేశం కలిగినటువంటి ఒక స్త్రీ ఏం చేస్తుందంటే అతన్ని బలవంతం చేస్తుంది.
ఇప్పుడు వాస్తవంగా అయితే ఒక రాణి ఆ దేశంలో ఒక పరాయి స్త్రీ జోలికి వెళితేనే చంపివేస్తారు. అలాంటిది ఒక రాణి జోలికి వెళితే అతడు మరలా బ్రతకగలుగుతాడా? ఆల్రెడీ అన్నదమ్ముల చేత చచ్చి మళ్ళీ బ్రతికాడు, మరలా మరణపు అంచుల వరకు వెళుతూ ఉన్నాడు. వెంటనే అతన్ని బలవంతం చేసినప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, అమ్మా మీరు నాకు రాణి గారు, నేను మీకు బానిసని, మీ ఇంట్లో పని చేసి ఒక బానిసని, ఒక పనివాణ్ణి. మీరు నన్ను కోరుకోవడం ఏంటి? మీరు నన్ను ఆశించడం ఏంటి? ఇలా చేయటము చాలా తప్పు. నేను చేయను. నేను పాపము చేసి నా దేవునికి ద్రోహము చేయను. అపవిత్రమని చూడకుండా నా కన్నులను యెహోవాకి ప్రతిష్ఠించాను. అపవిత్రమైన మార్గాలు నడిపించబడకుండా నా కాళ్ళని యెహోవాకి ప్రతిష్ఠించాను. అపవిత్రమైన వాటిలో చేతులు ఉంచకుండా నా చేతులని యెహోవాకి ప్రతిష్ఠించాను. నా ప్రాణాత్మ దేహాలకు ఏమాత్రము లోక మాలిన్యం అంటనివ్వకుండా నా ప్రాణాత్మ దేహాలని యెహోవాకి ప్రతిష్ఠించాను. ఆయన నన్ను చూస్తున్న దేవుడు. హల్లెలూయా. మా పితరులు ఆరాధించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మా పితరులతో మాట్లాడిన దేవుడు, మా తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడు, ఇస్సాకు యాకోబుల దేవుడు. ఆయనను సేవించినటువంటి నేను పరిశుద్ధంగా ఉండాలి. నా దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు, కామ క్రోధ మదమాచరణలేని పరిశుద్ధుడైన దేవుడు. దేవుళ్ళలో ఒకడు కాదు, ఒకే ఒక్క దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరును కూడా కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి రాణి ఆశను కూడా తిరస్కరించి పారిపోయాడు. పారిపోయినంత మాత్రాన అతను తప్పించుకున్నాడా? పారిపోయినంత మాత్రాన అతను తప్పు చేయని వాడు అయ్యాడా? వెంటనే రాణి గారు ఏం చేశారు? సైన్యాన్ని పిలిపించారు, రాజుగారిని పిలిపించారు, మంత్రుల్ని పిలిపించారు, సలహాదారుల్ని పిలిపించారు. ఇదిగో నమ్మకస్తుడని, మంచివాడని, బుద్ధిమంతుడని, భక్తిపరుడని మన ఇంట్లో పనివాడిగా పెట్టేవే బానిస నా మీద ఇలా ప్రవర్తించాడు, దురుద్దేశం కలిగి నా మీద ప్రవర్తించాడు అని తిరుగు నింద వేసింది. బానిస మాటలు నమ్ముతారా? రాణి మాటలు నమ్ముతారా? ఒకవైపు చెప్తూ ఉన్నాడు, నేనే పాపం చేయలేదు, పాపం నుండి పారిపోయిన తప్ప నేనే పాపము చేయలేదు అని చెప్తున్నా కూడా అతనికి సపోర్టుగా మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే కానాను దేశానికి వెళ్ళాడు, తండ్రి లేడు, అన్న లేడు, చెల్లి లేడు, బంధువులు లేరు, రక్త సంబంధికి లేరు. నా అనుకున్న వాళ్ళు కానరాయిపోయారు. తన పక్షాన్ని నిలబడి మాట్లాడే దిక్కు కూడా లేదు. ఎలా తప్పించుకోగలడు? ఓవైపు నేనే సాక్షిని, అతని ద్వారా మోసపోయింది నేనే, అతను నాతో ప్రవర్తించాడు, నా పట్ల చెడుగా ప్రవర్తించాడు, ఇందుకు నిదర్శనము నేనే సత్యం, నేనే ప్రత్యక్ష సాక్షిని అని ఆ స్త్రీ చెప్తుంది, సాక్ష్యాధారంతో చూపిస్తూ ఉంది. కానీ తనేమో పాపం చేయలేదు. కానీ ఆ స్త్రీ దగ్గర ఏముంది? అతని వస్త్రపు చెంగు ఉంది. నువ్వు ఆమెతో పాపం చేయకపోతే నీ వస్త్రపు చెంగు ఆమె దగ్గర ఎందుకుంది? నువ్వు నమ్మకస్తులని ఆ ఇంట్లో పెడితే ఇంత దుర్మార్గమైన పని చేస్తావా? ఆయన ఏం చేశారంటే, రాజు కదండి, బానిస ఎంత, రాజు ఎంత? రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. వెంటనే నా బానిసని తీసుకెళ్లి చెరసాలు వేసి చిత్రహింసలు పెట్టి ఎన్నెన్నో కఠోరమైనటువంటి శ్రమల గుండా తన జీవితం నడిపించాడు. అప్పటికైనా కూడా ఆ పసి ప్రాణానికి భయం అనిపించదా? చిన్న వయసులోని అన్నదమ్ములతో చనిపోవాల్సిన వాడు దేవుడి కృపను బట్టి బ్రతికాడు. మరలా ఒక బానిసగానో కుక్కగానో వేరే దేశంలోకి వెళ్ళి బ్రతుకుదాము అంటే మరలా శోధన ఎదురైంది. స్వయాన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాణి గారే తన పైన నిందేస్తే ఆ పసి బాలుని రక్షించగలిగిన వాళ్ళు ఎవరు? గుండె ఎదలోతులు తాగినటువంటి భయాన్ని తొలగించగలిగిన వాళ్ళు ఎవరు? లోకంలో ఎవరికైనా భయం లేకుండా ఎవరైనా ఉంటారా? చెప్పాలి, మాకు ఏ భయం లేదు, మేము ధైర్యంగా ఉంటామని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్లలకు స్కూల్ ఫీజు కట్టుకోకపోతేనే భయం, ఇంట్లో తిండికి లేకపోతేనే భయం,
అపవాదులు వస్తున్నారంటేనే భయం, ప్రయాణించాలంటేనే భయం, పొరుగు వారితో మాట్లాడాలంటేనే భయం. పలు రకాలైనటువంటి భయాందోళనతో మనుషులు నడిపించబడుతూ ఉన్నారు. అటువంటిది ఆ పసి ప్రాణానికి ఒక నింద ఎదురైంది. మన కొద్ది క్షణాల్లోనే అతను ఉరిశిక్ష వేయబడతాడు, మన కొద్ది క్షణాల్లోనే అతను చంపబడతాడు. చనిపోతాడు అనుకున్నప్పుడు అతని భయం ఉండదా? భయంతో వణికిపోతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, నా అనుకుని చెప్పుకునే వాళ్ళు కూడా కానరారు. కానాన్ దేశానికి వెళ్ళాడు, భాష కాని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అతని బాధలు చెప్పుకోవడానికైనా, అతను నిర్దోషం నిరూపించుకోవడానికైనా ఏ ఒక్క ఆధారం కూడా లేదు. అతను మాట్లాడితే వినేవాళ్ళు కూడా కరువు అయిపోయారు. అటువంటి భయముతో ప్రాణాలు అరిచేతలు పెట్టుకొని వణుకుతూ భయపడిపోతూ ఉంటాడు. వెంటనే ప్రియమైన వాళ్ళారా, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. చెప్పండి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆ పసి బాలుడితో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నీ తండ్రి నీ తోడు ఉండకపోవచ్చు, నీ అన్నదమ్ములు నీతో కూడా ఉండకపోవచ్చు, నీ బంధువులు నీతో కూడా ఉండకపోవచ్చు, నీ స్నేహితులు నీతో కూడా ఉండకపోవచ్చు, నీ కట్టుకున్న భార్య నీతో కూడా ఉండకపోవచ్చు. భయపడకు, నేను నీతో కూడా ఉన్నాను అని అతను నిర్దోషిగా బయట తీసుకుని వచ్చాడు. చెప్పండి కూడా భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషిగా బయటకు వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? మన దేవుడు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు. అతని పక్షాన మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడు. అతను నిర్దోషం నిరూపించడానికి ఏ లాయర్ కూడా లేడు. దేవుడే ఏదో ఒక దిక్కు నుండి సహాయం చేసి అతను నిర్దోషిగా నిరూపించాడు. ప్రేమిని వాళ్ళరా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న మనము ఏ భయాల చేత మనం నడిపించబడుతున్నామేమో, ఏ కన్నుల చేత మనం ఈ దేవుని సన్నిధికి వచ్చామేమో, ఏ భయము చేత ప్రాణం అరిచేతలో పెట్టుకొని భయముతో వణుకుతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామేమో. ఇదిగో ఈ రాత్రికాల సమయం, నూతన సంవత్సరం మొట్టమొదటి దినాన దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమి తెలుసా? నా ప్రియమైన జీసస్ ఫెలోషిప్ విశ్వాసులారా, దేవుని సహవాసము నడిపించబడుతున్నటువంటి విశ్వాసులారా, దేవుని ప్రజలారా, భయపడకండి, నేను మీకు తోడై ఉన్నానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మనకందరికి తోడై ఉండును గాక. ప్రతి భయాన్ని తొలగించును గాక, ప్రతి భయాన్ని తొలగించును గాక. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ సంవత్సరము ఇంత పెద్దగా చేశాం కదా. ఆ పైన చదివారు ఒకసారి ఎవరైనా? పైన ఏముంది? మేము జయవీరుడైన క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాము. నేను జయవీరుడైన క్రీస్తుని ఏ మాట మన నోట స్థిరపరచును గాక. అనేకులకి ఎదుట జయవీరుడైన యేసుని ప్రకటించదము గాక. ఆయన ఘనకార్యమును వివరించదము గాక. భయపడకు, నేను తోడై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రతి మనిషిలో భయము ఏలుబడి జరుగుతుంది. ప్రతి మనిషిలో భయము కలుగుతుంది. ప్రతి మనిషిలో భయం ఎందుకు కలుగుతుంది? ఒక త్వర చదివితే త్వర ముగిస్తా. చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం 10వ వాక్యం. ప్రతి మనిషికి భయం కలుగుతుంది. భయము ఎందువల్ల కలుగుతుంది? అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకున్నాడు. ఎవరు? హల్లెలూయా. ఎదురు వచ్చిన వాళ్ళంతా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. భయపడి దాక్కున్నాడు ఒక వ్యక్తి. ఎవరో వ్యక్తి? ఆదాము. ఈ ఆదాము ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడే, ప్రతిరోజు తన సమస్యల్ని దేవుడికి చెప్పుకునేవాడే, ప్రతిరోజు దేవుడితో ప్రేమగా మాట్లాడేవాడే, దేవుడితో నడిచేవాడే. కానీ ఒక సందర్భం వచ్చింది, తను భయపడే సందర్భం వచ్చింది. దేవుడు సాయంకాలం సంధ్యవేళ సమయాన
ప్రతిరోజు ఆదాముతో మాట్లాడడానికి ఏదైనా తోటలోకి వచ్చి, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అని పిలిస్తే దేవుని స్వరము వినగానే అమాంతంగా పరిగెత్తుకొని వచ్చి దేవుని చేయబట్టుకొని నడిచే వ్యక్తి ఏం చేశాడంటే భయపడి దాక్కున్నాడు. కారణం ఏంటి? ఆదాము భయపడడానికి గల కారణం ఏంటి? అతడు చేసినటువంటి పాపం. ఒక మనిషిలో భయం ఎప్పుడు వస్తుందంటే పాపము చేయడం ద్వారా భయం వస్తుంది. దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుడు చేయకూడనటువంటి కార్యాన్ని చేశాడు, దేవుడు తినకూడనటువంటి పండును తిన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వచ్చినటువంటి పాపం రావడం వల్ల అతనిలో భయము ప్రారంభమైంది. వెంటనే ఆదామా ఎక్కడున్నావు అంటే నీ స్వరము విని చెట్టు పొదల చాటున నేను దాగుకొని ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రతి మనిషిలో భయము రావడం గల కారణం ఏంటంటే తను చేసినటువంటి పాపాన్ని బట్టి భయం కలుగుతుంది. రెండవది ఆదికాండము 43:18. ఆదికాండము 43వ అధ్యాయము 18వ వాక్యం. ఆ మనుషులు యోసేపు ఇంటికి చదవబడిన వాక్య భాగంలో కొంతమంది సహోదరులు అన్నదమ్ములు కలిసి భయపడుతున్నారు. అన్నదమ్ములు కలిసి భయపడుతున్నారు, అందరు కలిసి భయపడుతున్నారు. ఒక వ్యక్తి కాదు భయపడేది. ఇక్కడ అన్నదమ్ములు కొంతమంది ఉంటే ఆ అందరూ భయపడుతున్నారు. ఒక వ్యక్తి భయపడాలంటే ఆ వ్యక్తి పాపం చేసి భయపడ్డాడు అనుకోవచ్చు. అన్నదమ్ములు అందరూ ఎందుకు భయపడుతున్నారు? ఇదివరకు చెప్పాను కదా, ఒక సహోదరుని నమ్మేశారని, ఒక సహోదరిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఆ చంపడానికి ప్రయత్నించినటువంటి అన్నలే ఈ అన్నలు. ఒకనొక సందర్భాన ఈ యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా పోయాడు, ఆ దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. బానిస ఎప్పటికైనా ప్రధాని అవుతాడా? ఎందుకాడండి? బానిస ఆ దేశానికి ప్రధాని అయిపోతాడా? చెప్పాలి. ఎప్పుడో బైబిల్ గ్రంథంలో కాదు, ఇప్పుడు కూడా జరిగినటువంటి నగ్న సత్యం. మన మోడీ ఎవరు? అతని భవిష్యత్తు ఏంది? అతని జీవిత రహస్యం ఏంది? రోడ్లు అమ్ముడి టీ అమ్ముకొని బ్రతికేవాడు, ఛాయ్ అమ్ముకొని బ్రతికేవాడు ఈరోజు భారతదేశాన్ని శాసిస్తూ ఉన్నాడు, భారతదేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు. ఆ రీతిగానే యోసేపు కూడా ఒక బానిసగా వెళ్ళి ఒక ఇంట్లో పని చేసుకున్నటువంటి పనివాడు ఐగుప్తు దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు. ఈ అన్నలేమో చంపాలని ప్రయత్నం చేశారు. చివరికి అతన్ని కనికరించి ఐగుప్తు దేశానికి అమ్మివేశారా? ఆ అమ్మినటువంటి తన తమ్ముడు ఐగుప్తు దేశంలో ప్రధానిగా ఉన్నాడు. ఈ అన్నటువంటి దేశంలో కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉందంట. అక్కడికి వెళ్ళి మనము ఏదైనా పని చేసుకుని బ్రతుకుతాం, ఏదైనా పొలాలు వేసుకొని బ్రతుకుతాం, ఏదైనా పశువులు కాసుకుని బ్రతుకుతాం, ప్రాణాలను కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ఐగుప్తు దేశానికి ఈ అన్నలందరూ కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? చెప్పాలి. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? తను చంపాలనుకున్నారే తన తమ్ముడు. తన తమ్ముడు దేశానికి ప్రధానిగా ఉంటే మనం చేసినటువంటి మోసం, మనం చేసినటువంటి ద్రోహం వాడు మర్చిపోయి ఉంటాడా? మర్చిపోతే మంచిది, బతికిపోతాం. ఒకవేళ గుర్తుపట్టుకొని ఉంటే, పైగా దేశానికే ప్రధానిగా ఉన్నాడు, వాడు ఏం తలుచుకున్నా చేయగలచ్చు, ఏమైనా చేయగలచ్చు. మనం తప్పించుకోగలుగుతామా? తప్పించుకోలేం. కనుక ఈ అందరి అన్నల హృదయాల్లో ఏం కలిగిందంటే భయము కలిగింది. ఎందుకు? మోసము చేయడం ద్వారా. యోసేపు ఏం చేశాడండి? అన్నలు ఆకలితో ఉంటారేమో, అడవిలో ఆకలితో గొర్రెలు కాసుకుంటారేమో అని చెప్పేసి భోజనం తీసుకొని వచ్చాడు. వారికి కడుపు నింపుదామని వీడి కడుపును కొట్టారు. మోసం కాదంటారా? యోసేపు ఏమన్నా తండ్రిని బ్రతిమలాడా వాళ్ళకంటే ఎక్కువగా నన్ను ప్రేమించు అని? యోసేపు ఏమన్నా ఎక్కువగా బ్రతిమలాడా వాళ్ళకంటే ఎక్కువగా నన్నే చూసుకొని అడిగాడా? యోసేపు కూడా వాళ్ళగానే పుట్టాడు, వాళ్ళగానే పెరిగాడు, వాళ్ళు తాగిన పాలే తాగాడు కదా. మరి యోసేపుని ఎందుకు మోసం చేయాలి? వెంటనే యోసేపుని చూసి వాళ్ళు ఏం చేశారంటే భయపడ్డారు. కారణం ఏంటంటే మోసం చేశారు కాబట్టి. ప్రతి మనిషిలో భయం ఎందుకు కలుగుతుంది అంటే మోసాన్ని బట్టి కలుగుతుంది.
మూడవది సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వాక్యం. యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతడి దేవుడైన అది కాదు నాకు విషయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17:24. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 24వ వాక్యం. మొట్టమొదటిగా ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూసి, ఇశ్రాయేలు ప్రజలు లక్షల కాల్బలం. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలు. ఈ లక్షల కాల్బలైన ప్రజలు ఒక్క మనిషిని చూసి భయపడిపోతున్నారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇంకోసారి టీఎం ఏమంటారా? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఉన్నారు, కానీ ఒక్క మనిషిని చూసి మిక్కిలి భయపడిపోతున్నారు. ఎవరు ఆ మనిషి? ఎవరు చూసి భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఆ ఒక్క మనిషి ఎవరంటే గొలియాతు. ఈ గొలియాతుని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ మిక్కిలి భయపడి వణికిపోతూ ఉన్నారు. వాడేమో ఎలా ఉన్నాడు తెలుసా? వారు 6 మూరల జానడు, 6 నెలల అజానుభావుడు వాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ వాడిని చూస్తూనే వణికిపోతున్నారు. వాడిని చంపడానికి కానీ వాడిని ఎదిరించడానికి కానీ ధైర్యం చేసిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు. వాడేమో సాయంత్రం పొద్దుగుకేసరికి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుడిని సేవించారా? మీరు దేవుడిని పూజిస్తున్నారా? యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించారా? ఈ రాత్రి మిమ్మల్ని చంపి కుక్కలు కాస్తానంటున్నాడు. సవాలు విసురుతూ ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నా ఈ దేవుని కాదని ఇశ్రాయేలు దేవుని మీరు ఆరాధిస్తున్నారా? నా చేతి నుండి మిమ్మల్ని ఎవరు రక్షించగలడు? ఈ రాత్రి మిమ్మల్ని చంపేసి సవాలుగా మార్చేస్తానని ఇశ్రాయేలు ప్రజలకు సవాలు విసురుతున్నాడు. ఈ ప్రజలేమో వాని మాట విని, వాని సౌండ్ విని ఆ గుడారంలో దాక్కొని గడగడగడ వణికిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు భయం ఎందుకు కలిగిందంటే శత్రువు బలము అధికంగా ఉంది కాబట్టి ఇట్లు భయపడుతూ ఉన్నారు. ప్రేమని వాళ్ళరా, ఆ ఇశ్రాయేలు ప్రజలలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు దావీదు. ఇశ్రాయేలు ప్రజలు దూషిస్తూ ఉంటే, యెహోవా పరిశుద్ధమైన నామాన్ని దూషిస్తూ ఉంటే దావీదుకు రోషం వచ్చింది, దావీదుకు పౌరుషం వచ్చింది. వెంటనే చిన్నవాడైనా, బలము లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, భక్తి లేకపోయినా బయటికి వచ్చాడు. లక్షల మంది భయంతో వణికిపోతూ ఉంటే ఈ దావీదు బయటకు వచ్చాడు. సున్నతులని ఫిలిష్తీయుడా, పరిశుద్ధమైన దేవుని దూషించడానికి నువ్వు ఏ పార్టీ వాడివిరా? మా దేవుడు ఎవడు? మహాగణుడు. మా దేవుడు ఎవడు? బల సౌర్యము కలిగిన వాడు. మా దేవుడు ఎవడు? పరాక్రమం కలిగిన వాడు. మా దేవుడు ఎవడు? ఐగుప్తు దేశాన్ని నాశనం చేసిన వాడు. ఫరో రాజుని సముద్రంలో కొట్టుకొని పోయినట్టు చేసిన వాడు. సొలొమోను పట్టణాన్ని అగ్ని గంధకం చేత కాల్చగలిగిన వాడు. సున్నతులని ఫిలిష్తీయుడా, నీవెవడిరా నా దేవుడిని దూషించడానికి? నీవెవడిరా దేవుని ప్రజలను దూషించడానికి అని రోషము కలిగి ఈ దావీదు చిన్నవాడు, పొట్టివాడు అయినప్పటికీ కూడా, వాడు చిన్నోడే కానీ, వాడు పొట్టివాడు కానీ గట్టివాడు. నేను వెంటనే వెళ్ళి ఆ శత్రువుని చంపివేస్తాను. ఇందాక చెప్పిన మాట ఏంటంటే, ప్రజల మనసులలో భయం ఎందుకు కలిగిందంటే శత్రువుని బట్టి భయం కలుగుతుంది, అపవాదిని బట్టి భయపడిపోతూ ఉంటారు. కనుకనే దేవుడు సెలవిస్తున్నాడు, పాపము చేసిన దాన్ని బట్టి మీరు భయపడుతున్నారా? మోసము చేసిన దాన్ని బట్టి భయపడుతున్నారా? శత్రువు చేసినటువంటి సవాళ్ళను బట్టి భయపడుతూ ఉన్నారా? ఇదిగో నా దేవుని సన్నిధికి మీరు వచ్చారు, నా సన్నిధికి మీరు వచ్చారు, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడడానికి గల కారణం ఏంటంటే పాపం చేయడం ద్వారా భయం వస్తుంది, మోసం చేయడం ద్వారా భయం వస్తుంది, శత్రువుని ఆశ్రయించడం ద్వారా భయం వస్తుంది. రెండవది, నేను మీకు తోడై ఉన్నాను. ఎందుకు ఆయన మనకు తోడై ఉంటానని సెలవిస్తున్నాడు? టకటక 3 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఆదికాండము
28వ అధ్యాయం 15వ వాక్యం. 28:15. ఇదిగో నేను నీకు తోడై ఈ దేశమునకు నేను నిన్ను మరలా రప్పించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన మనకు తోడై ఉంటున్నాడు? వాగ్దానం ఇచ్చాడు 2022 సంవత్సరంలో. ఈ 2022 సంవత్సరంలో మొట్టమొదటి దినాన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను అని. ఎందుకు ఆయన మనకు ఈ నూతన సంవత్సరంలో తోడుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు? ఎందుకు ఆయన మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన మనకు తోడుగా ఉంటే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి? ఆయన మనకు తోడుగా ఉంటే మనకు కలిగే అనుభవం ఏంటి తెలుసా? ఆయన ఎందుకు మనకు తోడుగా ఉంటున్నాడంటే, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడటానికి. ఆమె చెప్పుకోండి ఎవరైనా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కాపాడబడాలని మీకు ఇష్టం లేదా? చెప్పండి. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరెళ్ళు ప్రతి స్థలముందు నేను మీకు తోడయ్యండి మిమ్మల్ని కాపాడుతాను అని. ఏమని చెప్పాలి? నువ్వు చెప్పుకో నాయన, నీకు ఉద్యోగం ఉంది, నువ్వు చెప్పుకో. చలి పెడుతుంది, ముసిగేసుకుంటాను, మా బాధలు మరి నీ బాధ మీకు అంటారా? ప్రేమని వాళ్ళరా, ఈ సమయం ఎవరికి కూడా రాదు. నూతన సంవత్సరంలో మొట్టమొదటి సమయాన్ని దేవుడి సన్నిధిలో గడిపే భాగ్యం అందరికీ రాదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నానని సెలవిస్తున్నాడు. ఎందుకయ్యా మీరు మాకు తోడై ఉంటారు? ఎందుకయ్యా మీరు మా సంఘానికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు వెళ్ళే ప్రతి స్థలంలో మీకు తోడైండి కాపాడటానికి. చప్పట్లు కొట్టాను మహిమపరుగా. మీరు చేసే పనుల్లో నేను తోడై ఉంటాను. మీరు చేసే వ్యాపారంలో ప్రభు తోడై ఉంటాడు. మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రభు తోడై ఉంటాడు. మీరు చేస్తున్న ప్రతి ప్రయాణంలో దేవుడు తోడై ఉంటాడు. ఎందుకో తెలుసా? మీరు ఎట్లా నడుచుకుంటూ పోతారు చూడడానికి కాదు. మీరు ఎట్లా వ్యాపారం చేస్తారో చూడడానికి కాదు. మీరు ఎట్లా పని చేస్తారో చూడడానికి కాదు. మీరు వెళ్ళు ప్రతి స్థలంలో మిమ్మల్ని కాపాడటానికి. హల్లెలూయా. మీ పనుల్లో దేవుడు తోడైంది కాపాడును గాక. మీ ప్రయాణంలో దేవుడు తోడైంది కాపాడును గాక. మీరు చేసిన సర్వ ప్రయత్నములో దేవుడు తోడైంది మిమ్మల్ని కాపాడును గాక. అంతము వరకు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు ఆమేన్ చెప్పకపోతే నాకేదో చిన్నతనంగా ఉంది. మీరు వెళ్ళి ప్రతి స్థలంలో మీకు తోడైంది కాపాడతానంటే ఆమేన్ చెప్పడానికి మీకు చిన్నతనంగా ఉంది. ఆమేన్ అంటే అర్థం తెలుసా? ఎంతకి ఆమేన్ అంటే అర్థమైంది? ఈ మాట మాటలో జరుగునుగా. కానీ కాపుదలు కలిగినటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నామా? మరి ఆమేన్ చెప్పడానికి చిన్నతనంగా ఉంది. మరి కాపుదలు లేని కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒక చదువుకున్న అబ్బాయి స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తాడని గ్యారెంటీ లేదు. ఆ అబ్బాయి తండ్రికి ఆస్తిపాస్తులు ఉన్నాయంటే ఆస్తి కోసం అబ్బాయిని చంపుతూ ఉన్నారు. ఒక ఆడపిల్లకి కాపుదల లేదు. ఒక తల్లిదండ్రుల దగ్గర కాపుదల లేదు. బంధువుల దగ్గర కాపుదల లేదు. అధికారులు మనల్ని కాపాడలేరు. ప్రభుత్వాలు మనల్ని కాపాడలేవు. సర్వశక్తి గల దేవుడే ఇస్తున్నాడు మాట్లాడి తెలుసా? మీరు వెళ్ళు ప్రతి స్థలమందు నేను మీకు తోడైండి కాపాడుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా కాపాడతాడో తెలుసా? ఆయన ప్రతి స్థలమందు ఆయన మనకు తోడైండి కాపాడతాడు. మనం మార్గ మధ్యలో వెళుతూ ఉన్నాం. తెలియని రీతిలో ఒక లారీ బస్సు ఎదురు వస్తుంది. దేవుడు మనం కాపాడకుంటే ఆ లారీ కిందకి వెళ్ళిపోతాం. అదే దేవుడు మనం కాపాడితే కనురెప్ప చాటు తప్పించబడతాం. హల్లెలూయా. ఈ మైక్ పగిలిపోకుండా ఉండాలంటే నేను పట్టుకోవాలి. ఇలా అది చేయలేకపోతే పగిలిపోతుంది. దేవుడు ఎలా కాపాడుతాడు? మనల్ని కనుపాప వల్లే కాపాడుతాడు. ఆయన కులుకెడు నిద్రపోని దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడే దేవుడు. కులుకక నిద్రపోక కనుపాప వల్లే కాపాడగలిగిన దేవుడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడైండి కాపాడతానని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళ ఈ నూతన సంవత్సరంలో ప్రతి స్థలంలో మనం కాపాడటానికే ఆయన మనకు తోడై ఉన్నాడు. ఎవరెవరిని కాపాడాడంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రెండో మాట చెప్తాను నేను. ద్వితీయోపదేశ గ్రంథము 26వ అధ్యాయము 19వ వాక్యం.
తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకి ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించను. ప్రియమైన వాళ్ళరా, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఎందుకు ఆయన మనకు తోడై ఉన్నాడంటే ప్రతి స్థలమందు మనల్ని కాపాడటానికి. రెండవదిగా ఎందుకు ఆయన మనకు తోడై ఉన్నాడంటే నీ కీర్తిని వ్యాపించడానికి. కీర్తి అంటే ఏంది? నీ కీర్తిని, ప్రఖ్యాతిని, నీ ఘనతని వ్యాపింప చేయడానికి. ఆమె 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 చేస్తుంది భక్తి, ఆమె పాట పాడుతుంది, ఆమె ప్రవర్తన ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, చాలా భక్తిగా ఉంటుంది అన్నటువంటి కీర్తిని ప్రపంచమంతా వ్యాపించినట్లు, నీ కీర్తిని ఈ ప్రాంతం అంతా తెలుసుకునేటట్లుగా ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆయన మనకు తోడై ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో సొలొమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి జ్ఞానము ఈ భూ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. అటువంటి జ్ఞానవంతుడు భూమి మీద పుట్టడు అని దేవుడే చెప్పినటువంటి మాట. అటువంటి జ్ఞానవంతుని కీర్తి ప్రపంచమంతా వ్యాప్తిస్తుంది. అతనికి ఉన్నటువంటి జ్ఞానము ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా ఉండదు. అతను ఏ మాట్లాడినా, ఏ ప్రవర్తించినా, ఏ తీర్పు తీసినా కూడా జ్ఞానానికి మించి ఉంటుంది. అతని కీర్తి ఎంతవరకు వ్యాపించిందంటే చుట్టుపక్కల దేశాలంతటా అతని కీర్తి వ్యాపిస్తుంది. అతను చూడడానికి అనేక మంది రాజులు, రాణులు వస్తారు ఆయన కోసం. ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇంత తెలివితేటలు ఎక్కడివి అని తన కీర్తిని అంతటిని దేశమంతటా దేవుడు వ్యాపింపజేస్తాడు. అనేది నా ప్రియమైన ఈ దినాన దేవుడు ఎందుకు మనకు తోడై ఉన్నాడు అంటే మన కీర్తిని వ్యాపింప చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మాకు కీర్తి ఉంటే కదా ఆయన వ్యాపింప చేయడానికి అంటారా? కీర్తి ఉంది ఎవరికన్నా? మాకు కీర్తి ఉంటే కదా ఆయన వ్యాపింప చేయడానికి అంటారా? కీర్తి అంటే ఏంటి? అంగట్లో కొనుకొచ్చుకునే వస్తువు కాదు. కీర్తి అంటే అధికారులు ఇచ్చే ఉద్యోగం కాదు. కీర్తి అంటే కష్టపడి సంపాదించుకునేది కాదు. మన సాక్ష్య జీవితము ఈ ప్రాంతంలో పరిమళ సువాసనగా మార్చబడాలి. మన కీర్తి ఈ ప్రాంతం అంతా వ్యాపింప చేయబడును గాక. ఇది మొదలుకొని దేవుడు మనల్ని ఘనమైన వ్యక్తులుగా మార్చును గాక. మన కీర్తిని, ప్రఖ్యాతిని, మంచి పేరును, ఘనతను ఈ ప్రాంతం అంతా వ్యాపింప చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇలాగ చాలా మంది తన కీర్తిని వ్యాపింప చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొర్దెకై అనే వ్యక్తి ఉన్నాడు, దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి కీర్తి కూడా ఇలా ప్రపంచం అంతా వ్యాపింప చేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు జీవించినటువంటి జీవితం అలాంటిది. ఈ లోకంలో అనేక మంది బ్రతుకుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. బ్రతికిన మనిషి గురించి ఏ ఒక్కరు కూడా సాక్ష్యం ఇవ్వడు. చనిపోయిన తర్వాత అంటారు ఇతను మంచోడా చెడ్డోడా అని. మంచోడైతే 10 కాలాల పాటు ఇంకా కొద్ది రోజులు బతికుంటే బాగుండేదిరా అంటారు. అదే మంచి చెడ్డవాడైతే కుక్క సాగు తెచ్చారు అంటారు. అవునా కదా? ఎవరైనా కొత్తగా మాట్లాడతారన్నా? మనకు వచ్చే మాటలే కదా ఇవి. ఒకే మాటలు 2 విధాలుగా పలకచ్చు. ఏం బతికాడురా అనేది, ఏం బతుకురా అనేదానికి వ్యత్యాసం ఉంటుంది. మన కీర్తి ఎలా ఉండాలంటే వాడిని కూడా ఒక బతికేనా అన్నట్టుగా ఉండకూడదు, వాడికి కూడా ఒక జీవితమేనా అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకు భక్తి చేస్తున్నారు, ఎందుకు బైబిల్ పట్టుకుంటున్నారు, ఎందుకు మందిరానికి వెళ్తున్నారు అన్నట్లుగా ఉండకూడదు. వారు చేసే భక్తిని బట్టి, వారు చేసే ప్రవర్తన బట్టి, వారు మాట్లాడుతున్న మాటలను బట్టి అనేక మంది ఆకర్షించబడాలి. మన కీర్తి అనేకుల గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు మనకు తోడై ఉంటాడు అంటే ప్రతి స్థలంలో మనల్ని కాపాడటానికి. రెండవదిగా మన కీర్తిని వ్యాపింప చేయడానికి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను.
హల్లెలూయా. మూడవదిగా ఎందుకు మనకు తోడే ఉంటాడు ఆయనంటే మనల్ని ఆశీర్వదించడానికి. ఈ వాక్యం విన్నప్పుడు నిజంగా నాకు భయం వేస్తుంది. ఇదివరకు నేను చెప్పాను, నేను నీకు తోడైంది నేను ఆశీర్వదిస్తాను అంటే ఎవరైనా సంతోషించాలి. ఈ వాక్యం విన్నప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకంటే సరిగ్గా 2 సంవత్సరాల క్రితం 2020 సంవత్సరము ఇదే జనవరికి దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడయ్యండి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడా? ఆ మాట ఇచ్చి ఈకతలికే 3 నెలలకి కరోనా వచ్చింది. ఎక్కడ ఆశీర్వదిస్తాడు ఆయన? అంటే ఆయన ఆశీర్వదించడానికి ఆయన చేతులు కురత కాలేదు. ఎల్లవేళలా మన వైపు చేతులు చాచే ఉంటాడు మనం ఆశీర్వదించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులు చాచి చావకుండా ఉండడానికి ఆయన చేతులు కురచ కాలేదు. కాదంటే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగినటువంటి అర్హత మనలో ఉందా లేదా అని పరీక్షించడానికే ఈ కరోనాను పంపించాడు. ఈ వాక్యం విన్నప్పుడల్లా ఎంతో సంతోషించాను నేను. కానీ తర్వాత జరిగినటువంటి పరిస్థితులను చూస్తే దేవుడు ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు ఏ ఉద్దేశం చేత ప్రజలకి ఈ వాగ్దానం ఇచ్చాడు, దేశమంతా రాష్ట్రమంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనుకుంటే రాష్ట్రాలు దేశాలు శవాలు దిబ్బలుగా మారిపోయాయి. గుట్టలు గుట్టలుగా శవాలు పడిపోతూ ఉన్నాయి. ప్రజలు తెగుళ్ళలాగా కోడి పిల్లలాగా పడిపోతూ ఉన్నారు. దేవుడిచ్చిన వాగ్దానము ఆశీర్వాదకరంగా ఉండటానికి జరుగుతున్న పరిస్థితులేమో ప్రజలను నాశనం చేయడానికి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళరా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేక అనేక మంది కాలదనుకుంటున్నారు. కనుకనే ఈ భయంకరమైన తెగుళ్ళు ప్రపంచంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఈ 2022 సంవత్సరంలో దేవుడు ఎందుకు మనకు తోడై ఉంటాడో తెలుసా? ఆయన మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదించడానికి. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక, మన పరిచర్యల్ని ఆశీర్వదించును గాక, మన రెక్కల కష్టాయితాన్ని ఆశీర్వదించును గాక, మన ఉద్యోగాల్ని ఆశీర్వదించును గాక, మన పొలాలని ఆశీర్వదించును గాక, మన పశువుల్ని ఆశీర్వదించును గాక. ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆశీర్వాదానికి కారకులుగా మనం అందరం ఉండేదము గాక. దేశాన్ని ఆశీర్వదించును గాక, మన రాష్ట్రాన్ని ఆశీర్వదించును గాక. ప్రతి స్థలమందు ఆయన మనకు తోడయండి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో చాలా మందిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును ఎలా ఆశీర్వదించాడు తెలుసా? ఏ ఒక్కడు కూడా లెక్కించినటువంటి ఆశీర్వాదాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. ఆకాశ నక్షత్రం వలెను ఇసుక రేణువుల వలెను నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ రీతిగానే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆకాశ నక్షత్రాలని ఎవడైనా లెక్కించగలడా? సముద్ర తీరమందలి ఉన్నటువంటి ఇసుక రేణువులను ఎవడైనా లెక్కించగలడా? అంతలా అబ్రహామును ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, ఇందాక మనం చెప్పుకున్నాం, బానిస ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడని. ఆ బానిసకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఐగుప్తు దేశం అంతా కలిసినా కూడా ఆ ఆశీర్వాదం ఎవరు కూడా లెక్కించలేకపోయాడు. అంత మాత్రమే కాదు, మోసగాడుగా పిలవబడుతున్న యాకోబు జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చబడి ఇశ్రాయేలుగా నామకరణం చేశాడు. ఈ యాకోబు పాదము పెడుతున్న ప్రతి స్థలము ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. పాదము పెట్టిన ప్రతి స్థలము దీవెనకరంగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, యోబుకు మొదలున్నటువంటి ఆశీర్వాదం కంటే రెండింత ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. దావీదు కూడా దీవించాడు, ఆశీర్వదించాడు. చెప్పుకుంటూ పోతే మన పితరులు చాలా మంది ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. నా ప్రియమైన వాళ్ళరా, యాకోబుని దీవించాడు కదా. ఈ వాగ్దానం యాకోబుతో ఇచ్చింది. యాకోబుతో చేసినటువంటి ప్రమాణం ఇది. నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నీకు తోడేయండి నిన్ను ఆశీర్వదిస్తానని యాకోబుతో చెప్పినటువంటి మాట ఈ మాట. ఎంతలా ఆశీర్వదించాడు యాకోబుని అంటే, యాకోబు పాదం మోపిన ప్రతి స్థలము ఆశీర్వాదకరంగా మార్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పాదాలు ఉంటాయి, మనకందరికి తెలిసినటువంటి పాదాలు కొన్ని ఉంటాయి. తెలుసా? కొత్తగా పెళ్ళిన ఇంటి దగ్గరికి వెళ్ళండి. కొత్తగా పెళ్ళిన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు గడిచిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని పరామర్శించండి. మీ ఇంటికి మీ కోడలు వచ్చింది కదా, ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది, బాగుందంటే పెట్టింది కాళ్ళు పెట్టిందా, ముసలాం వచ్చింది.
కాలు పెట్టిందా దులుపు చచ్చిపోయింది. కాలు పెట్టిందా ఇంట్లో బియ్యం లేవు. కాలు పెట్టిందా 2 ఎకరాలు పొలం వేస్తే కనీసం 10 మూటలు కూడా పడలేదు. ఈ మాట చెప్తా. కారణం ఏంటంటే శాపగ్రస్తమైన జీవితం. ఎక్కడ అడుగు పెట్టినా కూడా శాపగ్రస్తంగానే మార్చబడిపోతుంది. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ప్రేమిని వల్ల ఈ లోకంలో ఏ ఒక్కరైనా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఇష్టపడతారు, కోరుకుంటారు, ప్రయాసపడతారు. మనం బయటికి వెళ్ళి చూస్తే అనేక మంది రేలుగా పగలనుగా ప్రయాసపడుతూ కష్టపడుతూ చెమటోస్తూ ఉంటారు. ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ మతానికి వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఎందుకైనా ఇంతలా కష్టపడుతున్నారు, ఎందుకైనా ఇంతలా ప్రయాసపడుతున్నారు, రేలుగా పగలనుగా ఎందుకు ఇతని శరీరాన్ని ముక్కలు చేసుకుంటున్నారు అని మనం అడిగితే ఆ వ్యక్తి చెప్పే సమాధానం ఏంటి తెలుసా? నేను ఇంతలా కష్టపడేది, ఇంతలా ప్రయాసపడేది నా కుటుంబాన్ని కూడా వదిలేసుకొని ఇంతలా నా శరీరాన్ని అలగొట్టుకుని ఎందుకు తెలుసా? నా కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలని, నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని, మా బిడ్డలు చక్కగా చదివించుకోవాలి, వారి ఉద్యోగాల్లో ఉంచాలి, మా ప్రాంతంలో మా పరిసర ప్రాంతాల్లో మా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలని ఇంతలా కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నానని చెప్తూ ఉంటారు. ప్రేమని వాళ్ళరా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదము ఎన్నటికీ కూడా తొలగిపోదు. అనేక మంది ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా ఉంటారు, కానీ అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండాలని పలు రకాలమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాడిని చంపితే 10 లక్షలు మన పేరు మీద వస్తుందేమో, నకిలీ సర్టిఫికెట్ తయారు చేస్తే లక్షలు వస్తాయేమో, దొంగ వీసాలు పుట్టిస్తే లక్షలు వస్తాయేమో, ఎన్నో కుట్రపడుతుంటే ఆలోచన చేత ఒక వ్యక్తి ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్న మాట, నువ్వు వెళ్ళు ప్రతి స్థలం నేను నీకు తోడై ఆశీర్వదిస్తాను. ఆమేన్, ఆమేన్. అబ్రహామును ఆశీర్వదిస్తాను, యోసేపును ఆశీర్వదిస్తాను, యాకోబును ఆశీర్వదిస్తాను, యోబుల 2 తరాలను ఆశీర్వదిస్తాను. దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు ఎన్నడూ కూడా దరిద్రమైన స్థితిని జీవించడు, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించడు. కారణం ఏంటంటే ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొంతమందిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం తొలగించాలని కూడా కొంతమంది ప్రయత్నం చేస్తారు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వాక్యం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినులకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా చేసెను. ప్రేమని వాళ్ళరా, మన దేవుడు మాట ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తానని. దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదకరంగా మనము ఈ మందిరాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు చూడండి, ఆశీర్వాదాన్ని శాపంగా మార్చడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తాడు. మనమంటే గిట్టనోళ్ళు, మనమంటే సరిపోనోళ్ళు, మనము దేవుడి చేత ఆశీర్వదింపబడకూడదని మన మీద పగబట్టిన వాళ్ళు ఆ ఆశీర్వాదాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఎవరైతే నీ ఆశీర్వాదాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరైతే నేను దూషిస్తారో, ఎవరైతే నేను శపిస్తారో, శపించిన ప్రతి మాటని నీకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను. హల్లెలూయా. నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను. నీ ఎద్దు నుండి ఎవరు కూడా ఆశీర్వాదాన్ని తీసివేయడు. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రతి స్థలమందు దేవుడు మనకు తోడైండి కాపాడును గాక. మన కీర్తిని ఈ రాష్ట్రమంతా, ఈ దేశమంతా, ఈ ప్రాంతమంతా వ్యాపింప చేయును గాక. ప్రతి స్థలమందు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మన పరిసరాన్ని ఆశీర్వదించును గాక. మన బిడ్డల్ని ఆశీర్వదించును గాక. మన చేతి పనులను ఆశీర్వదించును గాక. మన పొలాలని ఆశీర్వదించును గాక. మన ప్రాంతాన్ని ఆశీర్వదించును గాక. ఈ ప్రాంతంలో జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆ వాగ్దానము ప్రతి కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. అలాగే తల వంచండి.